ఏ విధంగా టర్న్ తీసుకుంటుందో అన్న ఆలోచన ప్రజల లోపల ఉంటే విద్యార్థుల భవిష్యత్తు గురించి ఎందుకు మాట్లాడతలేరండి వీళ్ళు? రేపు విద్యార్థులు ఎంత తీవ్రమైన ఆవేదనతో నుండి రేపు ఇంకా ఏ రకమైన ప్రమాదం జరుగుతుందో అన్న విషయం గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరండి? కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి, వీళ్ళ నాయకులకు వీళ్ళ ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారండి? అంటే ఖచ్చితంగా చాలా స్పష్టంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజే ఇక ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా రోషయ్యను మార్చారు వాళ్ళు. కాబట్టి దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి పెట్టడమే పెద్ద కుట్ర. ఒకవైపు డీఐజీ గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, శాంతి భద్రతల సమస్య మాట్లాడడం వెనుక ఉన్న రహస్యం. అసెంబ్లీ కూడా కిరణ్ కుమార్ రెడ్డి అదే మాట్లాడారు. డిసెంబర్ 31 తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో, శాంతి భద్రతల కోసం ఇప్పటి నుంచే చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించాలని కూడా చెప్తున్నారు. అంటే విద్యార్థులపైన కేసులు ఎత్తివేతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన చేయడానికి కూడా కారణం కూడా అదే అనుకోవాలి కదా. తప్పనిసరిగా అండి. అంటే దానికంటే ఇంతకు ముందు ఝాన్సీ గారు అన్నారు రెండు తలల పాము కాంగ్రెస్ అని. కాదు, రామ్మోహన్ రాయ్ గారు గతంలోనే చెప్పిండ్రు మల్టీ హెడెడ్ మాన్స్టర్ అది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వైపరీత్యాన్ని చూపెడతారు. ఎంత దుర్మార్గం అనిపిస్తుంది. ఒకటి చిన్న కన్క్లూజన్, ఇందులో 2 స్టేట్మెంట్లు చేసినాడు చిదంబరం. ఒకటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని, రెండోది విద్యార్థులపై కావచ్చు ఉద్యమకారులపై కేసులు అని చెప్పని. వాళ్ళు ఆంధ్రాకు చెందినటువంటి నాయకులు, వాళ్లకు ఉన్నటువంటి లాబింగ్ కావచ్చు, దమ్ము కావచ్చు, కుట్ర కావచ్చు, కుతంత్రం కావచ్చు, కుట్ల నీతి కావచ్చు, దుర్నీతి కావచ్చు, ఎన్నెన్నా కావచ్చు, అవన్నీ యూటిలైజ్ చేసేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ఆపినరు. కనీసం విద్యార్థులపై కేసులు కూడా ఎత్తివేయించుకునే దమ్ము చేయలేనటువంటి మంత్రులు ఎందుకండి మనకు? వీళ్ళని ఎందుకు ఎన్నుకోవాలండి మనం? నాకు అర్థం కాదు. ఇటువంటి రీకాల్ సిస్టమ్ గనక ఈ డెమోక్రసీలో మనకు గనక ఆ వ్యవస్థ ఉండుంటే వీళ్ళందరూ ఇండ్లలో పండుకునే వాళ్ళు. ఈరోజు తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు, రాజీనామాలు చేయమంటే రాజీనామాలు చేయరు. ఆంధ్రలో రాజీనామా చేసినట్టు రాజీనామా చేయండి అంటే రాజీనామా చేయరు. కేంద్రంపై ఒత్తిడి వస్తుంది. సరే, రాజీనామా చేయకపోతే మీ మంత్రి పదవులకు సరిగా రాకపోతే మాత్రం రాజీనామాలు చేస్తున్న సన్నద్ధమవుతారు. ఇవన్నీ పోనీయండి. మీ తోటలు 11 మంది ధైర్యంగా బిడ్డలు ముందుకు వచ్చి ఎమ్మెల్యేలు కొట్లాడుతూ ఉంటే వాళ్ళతో మీకు దమ్ము లేకపోయినా వాళ్ళతో గొంతు కలిపెట్టి దమ్ము లేకపోతే మీరు ఎందుకండి నాయకులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, మంత్రులుగా ఉండి? ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఒక పిలుపు ఏదైతే ఉందో 16వ తారీఖు నాడు దీనికి నిరసనగా విద్యార్థి సంస్థలన్నీ కూడా తప్పనిసరిగా బంద్ పాటించాలా. పాటించినటువంటి జనమంతా కూడా 16వ తారీఖు నాడు తెలంగాణ మహాగర్జన సభలో పాల్గొని తెలంగాణ సమాజం ఏ రకంగా కోరుతుంది, ఆ శక్తి ఏంటిది, తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి ఎమోషన్ ఏంటి అనేటువంటిది కేంద్రానికి, ఇటు సీమాంధ్ర దురహంకార ప్రభుత్వానికి, ఇటు పోలీసులకు అందరికీ కూడా తెలియజేసిన ఒక బాధ్యత మనకు. శ్రీనివాస్ రెడ్డి గారు, కాకపోతే విద్యార్థులపైన కేసులు ఒక విద్యార్థులపైన లేవు, అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళపైన ఉన్నాయి. అన్ని కేసులు ఎత్తేస్తాం, కాకపోతే కాలపరిమితి కావాలని ప్రభుత్వం చెప్పింది. అంటే ఒక చిదంబరం గారు చెప్పి సంవత్సరం కావాల్సిన ఇంకా కేసులు ఎత్తివేత ఇంతవరకు నోచుకోలేదు. సో ఇంకా వాళ్ళు కాలపరిమితి అడుగుతున్నారు. సో మొత్తానికి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేసి ఎప్పటిదాకా ఈ కేసులు ఎత్తివేతకు సంబంధించి మీరు ఆలోచిస్తున్నారు? విషయం అండి, ఉద్యమం ఉన్నప్పుడు విద్యార్థులు అది ప్రధాన పాత్ర తప్ప విద్యార్థులు మాత్రమే ఉంటారని వీళ్ళకి చెప్పిండ్రు ఎవరైనా? వాస్తవం ఏంటంటే విద్యార్థులే కాదు, గ్రామాలలో రైతులు కూడా ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, యువకులు ఉన్నారు. సమాజంలో ఉన్న ప్రతి వర్గం ప్రజలు కూడా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు అరెస్టులు, వాళ్ళ మీద కేసులు సహజంగా న్యాచురల్ గా జరిగిపోతాయి. నిరుద్యోగులు చనిపోయిన దాంట్లో ఈరోజు 600 మంది తెలంగాణ విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు చనిపోయిన దాంట్లో అందరూ విద్యార్థులనే లేరు. వాళ్ళందరూ చనిపోయిన దాంట్లో మామూలుగా నిరుద్యోగులు ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఉన్నారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ప్రధాన పాత్రగా మేజర్ షేర్ గా ఉన్నారు. కాబట్టి మనం విద్యార్థులనే పదం వాడుతున్నాం. కానీ కేవలం విద్యార్థుల మీదే కేసులు ఎత్తేయమని మనం చెప్పలేదే. ఉద్యమంలో పాల్గొన్న వారి మీద ఎన్ని కేసులు ఎత్తున్నాయో, ఉద్యమకారుల మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాటిని ఎత్తేయాలి. ఇంకొక విషయం అండి, కావాలని ఈ ప్రభుత్వం గతంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు కావచ్చు, గతంలో రోషయ్య ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, జానారెడ్డిని, సబితా ఇంద్రారెడ్డిని ఈ కేసుల ఎత్తివేత విషయాన్ని పరిశీలించడానికి వీళ్ళకి ఎందుకు ఉపయోగపడిందంటే, వీళ్ళు ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు, ప్రత్యేకంగా ఒకరు మాజీ హోంమంత్రి, ఒకరు ప్రస్తుత హోంమంత్రి. గమ్మత్ ఏంటంటే వీళ్ళు మాజీ హోంమంత్రి, ప్రస్తుత హోంమంత్రి తెలంగాణకు సంబంధించిన తమ వేలుతోటి తమకన్నే పొడిపించే దుర్మార్గమైన నీతిని ఈ ఆంధ్ర పాలకులు ప్రవర్తిస్తున్నారని దీనికో నిదర్శనం. ఒక విషయం అండి, ఇక్కడ కేసుల ఎత్తివేత విషయంలో జానారెడ్డి గారు గతంలో మాట్లాడే మాటలు చాలా ఉన్నాయి ఆన్ రికార్డ్స్ లో. ఏమని, అసలు మేము తప్పకుండా వీటిని మేము వెరిఫికేషన్ చేసి, నేను బహుశా అనుకుంటా 2 నెలల క్రితం ఇదే ప్రభుత్వం సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. నాకు తెలిసి 5,000 కేసులు ఏవైతే ఉన్నాయో అలాగే దాదాపు 3,000 కేసులు మేము ఎత్తేయగలుగుతాం, మిగతా కేసులు సీరియస్గా ఉన్నాయి, హింసకు పాల్పడినాయి, లేకపోతే ప్రభుత్వ ఆస్తుల మీద దాడి చేసిన కేసులను మాత్రమే మేము వస్తున్నాం అనేది ఎప్పుడో చెప్పినారు. ఇంతవరకు ఆ చెప్పిన కేసులను కూడా గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి కూడా ఈ ప్రభుత్వం ఎత్తేయలేదనేది అసెంబ్లీ వేదిక ద్వారా ఇప్పుడు మనకు అర్థమవుతున్నది. ఒకవేళ ఎత్తేసి ఉంటే
అసలు ఎప్పుడో ఎత్తేసిన వాళ్ళు వారికి ప్రెస్ స్టేట్మెంట్ అసెంబ్లీలో చెప్పాలి హోమ్ మినిస్టర్. ఇప్పుడు వీళ్ళు ఇంత హంగామా చేసిన టీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మిగతా ప్రతిపక్షాలన్నీ హంగామా చేసిన తర్వాత ఇప్పుడు ప్రకటిస్తున్నారు. అంటే 3 నెలల నుంచి ఏం చేసినట్టు జానారెడ్డి? మంత్రి పదవి కోసం ఢిల్లీకి తిరుగుతున్నాడు జానారెడ్డి. మంత్రి పదవి వచ్చిన తర్వాత నోరు తెరుస్తలేడు. ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏంది తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఈ కేసుల విషయంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ మంత్రుల చేత చేస్తారు. ఇంకొక విషయం అండి, ఇక్కడ హోంమంత్రికి ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఈమె పరిమితులు లేదండి. మీరు పోర్ట్ఫోలియోలు చూస్తే హోంమంత్రి నామకే వాస్తే హోంమంత్రి, ఆమె చేతిలో లా అండ్ ఆర్డర్ ఇప్పుడు లేదు. హోమ్ మినిస్టర్ చేతిలో ఉంది, సారీ సీఎం చేతిలో ఉన్నది. హోమ్ మినిస్టర్ ఏంటంటే నామకే వాస్తే ఉన్నదా అని సీఎం గారు ఏ ఆర్డర్ వస్తే ఆ ఆర్డర్ని చదివి వినిపించడం తప్ప ఈమెంతలో ఈమె చర్య తీసుకునేటువంటి అధికారానికి అసలు ఈమెకి లేదు. ఆ పోర్ట్ఫోలియోలో లా అండ్ ఆర్డర్ మొత్తం సీఎం దగ్గర ఉన్నదని క్లియర్గా ఉన్నది. ఇవి ఏంటంటే పర్ఫెక్ట్ గా హోమ్ మినిస్టర్ ఉన్నది కానీ ఈమె దగ్గర పవర్స్ అనేది ఏం లేదని కూడా క్లియర్ గా అర్థమవుతుంది. క్రిమినల్స్ అంటా ఉన్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్ అదర్ డే. ఇలా మన ప్రొఫెసర్ మాడభూష్ శ్రీధర్ అని చెప్పని నాల్సర్ ప్రతిష్టాత్మకమైనటువంటి లా యూనివర్సిటీలో ఆయన రాస్తారు, మిస్టర్ హోమ్ మినిస్టర్, ది అజిటేటర్స్ ఆర్ నాట్ క్రిమినల్స్, నాట్ లిఫ్టింగ్ కేసెస్ అగేన్స్ట్ తెలంగాణ అజిటేటర్స్ ఈజ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ అని చెప్పని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నాల్సర్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ రాస్తున్నటువంటి ఆర్టికల్ ఇది. దాంట్లో క్రిమినల్స్ అంటే ఎవరండి? క్రిమినల్స్ అంటే మీరు ఒక మెలీషియస్ ఇంటెంట్ తోటి, ఒక స్వార్థపూరితంగా వాళ్ళకి ఏదో లాభాపేక్షతోటి ఎవరిపైన దాడి చేసిన వాళ్ళు, లేకపోతే ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసినటువంటి వాళ్ళు. ఇవాళ ఎజిటేటర్స్ కు తర్వాత క్రిమినల్స్ కూడా డిఫరెన్షియేట్ చేయలేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దుర్మార్గం. రెండోది ఏంటి అని అంటే ఈరోజు తప్పుడు కేసులు పెట్టినారు అనేటువంటిది గొంతెత్తి మేము అరుస్తా ఉన్నాం. అండ్ వీ హావ్ షోన్ ది ఎవిడెన్సెస్. నిన్న అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు కావచ్చు, రాజేందర్ గారు కావచ్చు, మొత్తం ఎవిడెన్సెస్ పట్టుకొచ్చినారు. 12 గంటలకు అమీర్పేటలో కేసు పెడతారు, 12 గంటల 5 నిమిషాలకు ఉస్మానియా లో కేసు పెడతారు. 5 నిమిషాల్లో అమీర్పేట నుంచి ఉస్మానియా ఎగిరిపోయినాడా, ఏమైనా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినాడా, తప్పుడు కేసులు పెట్టినారని చెప్పని ఎవిడెన్సెస్ తో సహా కూడా ప్రొడ్యూస్ చేస్తే కూడా యాక్సెప్ట్ చేయలేకపోతుంది గవర్నమెంట్. అంటే దే డోంట్ వాంట్ అంటే వివక్షపూరితంగా ఈరోజు ఏంటి ఒకటే ఏంటి అని అంటే విద్యార్థులను కనుక జైళ్లలో మగ్గబెట్టినట్టయితే ఉద్యమాన్ని అణగదొక్కొచ్చు. విద్యార్థులపై కేసులు పెడతాము అనేటువంటి ఒక సంకేతం కనుక బలంగా వెళ్ళిపోతే, మేము తప్పుడు కేసులు పెడతాము అనేటువంటి సంకేతం పోయినట్టు అయితే వాళ్ళు ఉద్యమంలో పాల్గొనరేమో అనే ఒక బ్లాక్ మెయిలింగ్ టెండెన్సీకి ప్రభుత్వం పోతా ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి. రెండోది ఏంటి అని అంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన విషయం కూడా ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్కరి మీద 100 కేసులు పెడతారు. నక్సలైట్లుగా ఉన్నటువంటి వాళ్ళు, మావోయిస్టులు, నక్సలైట్లు, లేదా బాంబ్ బ్లాస్ట్ లో దాంట్లో ఉన్నటువంటి వాళ్ళపై కూడా 10 కేసులో 15 కేసులో 20 కేసులో ఉన్నటువంటి ఒక పరిస్థితి. ఇవాళ 100, 150 కేసులు పెట్టేసి వీళ్ళను రేపు పొద్దునట్టు మీరు ప్రభుత్వం ఏ రకంగా నడుపుతుందంటే విద్యార్థులను మీకు వ్యవస్థ ఎట్లా కూడా న్యాయం చేయదురా, మీరు తుపాకులు పట్టుకొని పోయి మీరు తీవ్రవాదులుగా మారండి అనేటువంటి ఒక రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదు. ఇవాళ విద్యార్థులపై కేసులు పెడతామంటారు. 30 మంది పోలీసులు కలిసి ఒక్కొక్క విద్యార్థిని కొట్టిన ఆ పోలీసుల మీద ఎందుకు కేసులు పెట్టలేదు? మీరు ట్రాన్స్ఫర్ చేసిన వాటి యూ హావ్ నాట్ ట్రాన్స్ఫర్డ్ దెమ్, యూ హావ్ గివెన్ బెటర్ ప్రమోషన్స్, బెటర్ పొజిషన్స్ ఇచ్చినారు. ఎవరు ఇలా మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఇస్తామని చెప్పని నోటికాడ ముద్ద లాక్కపోయినటువంటి రాజకీయ నాయకుల మీద ఎవరు పెట్టాలా కేసులు? ప్రభుత్వం ఏదైతే చిదంబరం గారు ఇచ్చిన ప్రకటనను వాళ్లే వెనక్కి తగ్గి ఉద్యమకారులను ఈ రోజు రోడ్ల మీద తీసుకొచ్చిన పరిస్థితి రాయర్ చేసినటువంటి వాళ్ళ మీద ఎవరు కేసులు పెట్టాలా? అడిగేటోడు లేకపోవడంతో ఈ రోజు వ్యవస్థలో ప్రశ్నించేటువంటి ఒక తత్వం తగ్గిపోవడంతో, దమ్ము ధైర్యం తగ్గినటువంటి మన తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండటంతో ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ తప్పనిసరిగా తెలంగాణ సమాజం అనేటువంటి అన్ని అబ్జర్వ్ చేస్తా ఉంది. 31 తర్వాత కేంద్ర ప్రభుత్వం కనుక పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోయినట్టయితే ఇవన్నీ కూడా కలగలుపుకొని స్థిరపైపోయి ఉద్యమం అనేటువంటిది ఒక ఉధృతమైన రూపంలో ఉంటుంది. ప్రభుత్వం తస్మాత్ జాగ్రత్తగా వివరించాలి. మామూలు తెలంగాణవాది మామూలు తెలంగాణ ఎవరికైనా సరే ఇంత అవేర్నెస్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కేసుల గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. సో నిజంగా శ్రవణ్ గారు చెప్పినట్టు కావచ్చు, మీరు చెప్పినట్టు కావచ్చు, మన ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ఇంత స్వచ్ఛందంగా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారంటే వాళ్ళకి స్వార్థ రాజకీయాలు వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళ యొక్క పదవులు, తెలంగాణ అంశం అనేది వాళ్ళకి ప్రధానం కాదు. ఆ తెలంగాణ అంశం కన్నా వాళ్ళ వ్యక్తిగతమైన ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకు ఇబ్బంది కలిగినప్పుడల్లా తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సింది, ఒక ఉగ్రవాది, కరడుగట్టిన ఉగ్రవాది, ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ లాంటి వ్యక్తిని చంపిన ముజీబ్ లాంటి వ్యక్తికి బెయిల్ ఇస్తారు, క్షమాభిక్ష పేరు మీద బయటికి తీసుకొస్తాడు. వాడు దాని తర్వాత అనేక రకాలైన ఉగ్రవాద కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత తిరిగి అరెస్టు చేస్తారు. అంటే ఇట్లాంటి వ్యక్తులను ప్రభుత్వం రిలీజ్ చేయొచ్చు, ఇట్లాంటి వ్యక్తులను క్షమాభిక్ష పేరు మీద తీసుకురావచ్చు. కానీ అమాయకమైన విద్యార్థులు, నేను నిన్న మా జిల్లాకు పోతే ఒక అబ్బాయి అంటున్నాడు, నేను అమర నిరాదీక్ష కూర్చున్నందుకు కేసు పెట్టిండ్రా. కానీ అంటే ఏంటండి, ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో భారతదేశంలో తమ నిరసనని చెప్పే హక్కు కూడా లేదా? అట్లాంటి కేసులను కూడా లిఫ్ట్ చేయకుండా ప్రభుత్వం ఈ రకంగా పెట్టుకుందంటే విద్యార్థుల పైన తెలంగాణ ఉద్యమాన్ని కఠినంగా అణిచివేయడానికే చూస్తుంది.
చూస్తుంది. రెండవది సినిమాలలో మనం 2 డబుల్ యాక్షన్ త్రిబుల్ యాక్షన్ చూస్తామండి. ఇవాళ మన విద్యార్థులు కూడా బహుశా సుమన్ గానీ రాజారామ యాదవ్ గానీ మరి 3 యాక్షన్ 4 యాక్షన్స్ ఉన్నారేమో. ఇప్పుడేనట దిల్సుఖ్ నగర్లు ఉంటారట, ఒక నిమిషంలోనే పంజగుట్టలు ఉంటారట, మళ్ళీ ఒక నిమిషంలో కూకట్పల్లిలు ఉంటారట. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఒక విద్యార్థి ఒకే చోట ఉంటాడు, అన్నించి ఆడుకోనికి కనీసం 2 గంటలు పడుతుంది హైదరాబాద్ నగరంలో. అట్లాంటి కేసులు డెఫినెట్ గవర్నమెంట్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కదా, ఎందుకంటే నిజంగా 5 minutes లో సాధ్యం కదా ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ కి. సో దానిపైన ప్రభుత్వం ఒక తప్పుగా వ్యవహరించిందని చాలా క్లియర్ గా తెలిసిపోతుంది కదా. ఒకటేనండి, ప్రభుత్వానికి ఉన్న ధైర్యం ఏంటంటే ఈరోజు అసెంబ్లీలోని అన్ని ఆంధ్ర పార్టీలే. అసలు తెలంగాణ పార్టీ ఉంటేనా టీఆర్ఎస్ తప్ప? వాస్తవం చెప్పుకోవాలి, ఈరోజు ఏ ఒక్క పార్టీ నీకు తెలంగాణకు డెడికేటెడ్ ఉన్నది లేదండి. నాటకాలు మస్తు కడతారు, ఆ నాటకాలు చూసి ప్రజలే మోసపోయే పరిస్థితులు ఇవాళ లేవు. ఇంకో విషయం అండి, ఈరోజు అసెంబ్లీలు ఉన్నాయి, 2 పార్టీలు కోవట్లుగా తయారైంది. ఒకటి ఆయన పేరేంది, లోక్సత్తానా డోక్సత్తానా, ఆ డోక్సత్తా జేపీ మజ్లిస్, ఈ 2 కోవట్ల పార్టీలుగా తయారైపోయినాయి తెలంగాణకే ప్రత్యేకంగా. ఇవాళ తెలంగాణలో ముస్లిం సమాజం మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఉందండి. అది భరించలేక మజ్లిస్ పార్టీ ఆంధ్ర పెత్తందారి వర్గాలకు కొమ్ము కాస్తూ వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా ప్రవర్తిస్తున్న తీరు మనకి ఈరోజు అసెంబ్లీలో కూడా కనపడుతుంది మనకి. ఇంకొకటండి, మజ్లిస్ పార్టీ 48 తర్వాత అది అంతమైపోయింది. ఆ పార్టీ మళ్ళీ దానికి పునరుజ్జీవం పోసింది ఎప్పుడంటే 69లో తెలంగాణ ఉద్యమాన్ని అంచడానికి ఈ మజ్లిస్ పార్టీకి మళ్లీ ప్రాణం పోసింది బ్రహ్మానంద రెడ్డి. ఆ రకంగా చూసుకున్నప్పుడు తెలంగాణ అంశం ఎప్పుడు తెర మీదకి వచ్చినా కానీ దాన్ని అడ్డుకునేందుకు, దీన్ని ఒక శిఖండి పాత్రగా వాడుకునేందుకు మజ్లిస్ పార్టీని పెంచిపోసింది ఆంధ్ర పెత్తందారి వర్గాలు. ఆనాటి ఆంధ్ర పెత్తందారుల ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ రోజున్న తెలుగుదేశం పార్టీది కూడా పాత్ర ఉన్నదల్లా. గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి తెలుగుదేశం పాత్ర కూడా మజ్లిస్ను పెంచి పోషించడంలో ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను అడ్డుకునేందుకు ఎప్పుడు ఏ సందర్భం వస్తే ఆ పార్టీని లేవనెత్తి వాళ్ళతోటి వీళ్ళ మౌత్ పీస్ గా తయారయ్యి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిపిస్తేందుకు, కాలడ్డం పెట్టేందుకు మజ్లిస్ పార్టీని ఒక అస్త్రంగా వాడుకున్న దుర్మార్గమైన నీతి ఉన్నది. ఇక్కడ ఇంకొక విషయం అండి, మజ్లిస్ పార్టీని మనం మాట్లాడిన విషయాలు ఇక్కడ ఏంటంటే ముస్లిం సమాజం యావత్ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో వెనుకున్నదండి. అది భరించలేకపోతున్నది మజ్లిస్ పార్టీ. ఎందుకనండి, వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి మజ్లిస్ పార్టీ ఎన్నడూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ నిలదీసింది లేదు. ఎందుకు లేదు? పెట్టుబడిదారీ వర్గాలతోటి మజ్లిస్ పార్టీ ఎవరి చేతులు ఉన్నదండి? ఓవైసీ పరివారం చేతులు ఉంది. ఓవైసీ పరివారానికి ఆంధ్ర పెట్టుబడిదారులకు ఉన్నటువంటి సంబంధాల కోసం ఓవైసీ పరివారం ఆంధ్ర పెత్తందారులకు కొమ్ముగాస్తూ రాజకీయం నడుపుతున్నదండి. వాళ్ళ వ్యాపారం కోసం నడుపుతున్నది తప్ప ముస్లిం సమాజం కోసం నడుపుతున్నది లేదు. వక్ఫ్ బోర్డు ఆస్తులను మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాదు అసెంబ్లీలో లేవనెత్తిన మొట్టమొదటి పార్టీ ఏదంటే టీఆర్ఎస్, కేసీఆర్ గారు. వాస్తవం చెప్పుకోవాలంటే ఈరోజు హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఆస్తులు మొత్తం అన్యాక్రాంతం అయిపోయినాయండి. ఆంధ్ర పెత్తందారి వర్గాలకు వశమైపోయినాయి. ఎవరు చేసినారు? ల్యాంకో హిల్స్ ఎక్కడ కట్టినారండి? వక్ఫ్ బోర్డు ఆస్తులు అవి. ఆ వక్ఫ్ బోర్డు ఆస్తులను ల్యాంకో హిల్స్ కు రాజగోపాల్కి అప్పచెప్పింది ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మజ్లిస్ పార్టీ ఏం చేసిందండి? ఒక్కరోజు కూడా ఈ ప్రభుత్వం మీద నిలదీసి ఆగలేదు ఎందుకు? కాబట్టి ఇక్కడ మజ్లిస్ చేస్తున్నది ఒక దొంగ నాటకం అనేది ముస్లిం సమాజానికి కూడా అర్థమైందండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి మొట్టమొదటిసారిగా రాజకీయ ఎజెండాగా తీసుకొచ్చిన మాట్లాడిన వ్యక్తి ఎవరంటే కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. వాస్తవం చెప్పుకోవాలి, ఈరోజు వాళ్ళు మాట్లాడింది కాబట్టి ఈరోజు తెలంగాణలో అంటే మొత్తం ముస్లిం సమాజం కూడా తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అవుతుంది. మాకు న్యాయం జరగాలంటే కేసీఆర్ గారి నాయకత్వం ద్వారా మాకు జరుగుతుందనే విశ్వాసం వాళ్ళ దగ్గర ఏర్పడదు. కాబట్టి మన నిజామాబాద్లో కూడా ఏమైందండి, ముస్లిం సమాజం మొత్తం తెలంగాణ కోటేసింది. బీజేపీని చూడలే. ఇక్కడ ఏంటంటే డెడికేషన్ చూస్తున్నారు ఈరోజు తెలంగాణ ముస్లిం సమాజం. కాబట్టి మజ్లిస్ దానికి ఏదైతే కలలున్నాయో ముస్లిం సమాజాన్ని మోసం చేస్తూ ఏ రాజకీయం అయితే నడుపుతున్నదో దానికి ఇప్పటికే ఫుల్ స్టాప్ పడ్డదని మనకు వాళ్ళకి అర్థమైపోయింది. ఆ అర్థమైపోయిన క్రమంలో ఈరోజు తెలంగాణ విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలని దానికి అడ్డుపడుతుంది. ఏమని మాట్లాడుతున్నారు? ఆ రోజు మక్కా మసీదులో జరిగిన దానికి మేము ఆ రోజు జరిగినటువంటి అరెస్టులను కూడా మీరు దీనిలో టేకప్ చేసుకునే వీరి మీద కూడా కేసులు ఎత్తేయాలని ఎట్లా మాట్లాడుతున్నారు దుర్మార్గంగా? దేశద్రోహానికి సంబంధించిన కేసులు నువ్వు ఎత్తేయమంటే ఒక ఉద్యమానికి సంబంధించిన విద్యార్థుల మీద కేసులు ఎత్తేయాలన్నప్పుడు నువ్వు దేశద్రోహ సంబంధం ఉన్నటువంటి కేసులు ఎత్తేయాలంటే నీ దుర్మార్గం కాకపోతే ఏంది? దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్ట్రీ నింపాదిగా చెవులకు హీరంగి పెట్టుకుని ఉంటున్నది. నింపాదిగా ముఖ్యమంత్రి చెవులకు హీరంగి పెట్టుకుని ఉంటున్నది. సిగ్గు శరం ఉండాలి అసలు. ఏమన్నా ఉద్యమం ఏంది? ప్రజల ఆకాంక్ష ఏంది? మజ్లిస్ చేస్తున్న డిమాండ్ ఏంది? ఆ మజ్లిస్ డిమాండ్ను దీంతో కలిపి మాట్లాడడం దుర్మార్గం. కాబట్టి ఈరోజు తెలంగాణ ముస్లిం సమాజం ఎట్టి పరిస్థితుల్లో మజ్లిస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవండి. వార్తల చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. తొలి తెలంగాణ న్యూస్ ఛానల్ రాజ్ న్యూస్.